SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూరి జగన్నాథ రథయాత్ర పోటెత్తిన లక్షలాది జనం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. హరీష్ రావు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని తగిన శిక్ష పడేలా చూస్తాం. హోంశాఖ మంత్రి అనిత. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామం. సిపిఐ నేత నారాయణ. ప్రపంచ ప్రఖ్యాతిగంచిన ఒడిశా పూరి జగన్నాథ రథయాత్ర ఈరోజు మొదలైంది. ఈ క్రమంలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ దివ్య క్షణం కోసం అంతా వేచి చూస్తున్నారు. సింహద్వారం వద్ద స్వామివారి కోసం రథాలు వేచి ఉన్నాయి. ఏడాది 2 రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది. 53 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన రావడం విశేషం. అంతకుముందు 1909 తర్వాత 1971లో అరుదైన శ్రీ గుడించా యాత్ర జరిగింది. దీంతో ఈ యాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. జగన్నాథ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్ద ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లు, విద్యార్థుల పాఠశాలకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు. నేడు 2వ రోజు అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తుంది. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండవచ్చని అంటున్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉప్పు, పంచదార, కొవ్వులకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ లెటర్స్లో ప్యాకేజ్ ఫుడ్ లెటర్స్పై పెద్ద ప్లాట్లో అందించడం తప్పనిసరి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి లేబులింగ్ నిబంధనలో మార్పులను ఇటీవల రెగ్యులేటర్ ఆమోదించింది. FSSAI చైర్మన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్నాడు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు ఆమె వివరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సాయాన్ని అందిస్తామని అనిత హామీ ఇచ్చారు. హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం గురించి వాంగ్మూలానికి ఒక లెటర్ కూడా పెట్టున్నాడు. అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారీలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితులు పట్టుకుని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చెడ్డ ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కానీ పట్టుకుని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి. నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నిజంగానే బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి నుంచి 26 సంవత్సరాలు, అమ్మాయి చూస్తే 13 సంవత్సరాలు వయసు. నిందితుడు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా 26-27 సంవత్సరాలు వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళందరికీ చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయాడు. కానీ ఎన్ని పరిస్థితుల్లో నిందితుడిని ప్రభుత్వం తరఫు నుండి ఎటువంటి సాయం కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం. సంఘటన జరుగుతున్న సందర్భంలో
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులు పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూలకారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు ఆపి మేనిఫెస్టో మీద దృష్టి పెడితే బాగుంటుందని, మహిళలకు ఇచ్చిన హామీలపై అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని చంద్రబాబు చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం హామీల అమలుపై ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. డేట్ ఇచ్చి మరీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు. అసలు సంవత్సరంన్నర ముందే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు ప్రవేశపెట్టారు. ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ ఒకవేళ మహిళలు నమ్మరేమో అని చెప్పేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఇంటింటికి వెళ్ళి మహిళలకి బాండ్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళకి నమ్మించారు. మహిళలు నిజంగా జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు, ఈ కూటమి ఇస్తాము అని చెప్పారు. కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది. చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి. మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది. దగ్గర నెల కావస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఎంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు. ఏది ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దాం అనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. పిఠాపురం భీమవరం నియోజకవర్గంలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ శుభపరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమిటీల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని వారి నిర్ణయానికి సిపిఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చేలా ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పనిచేయాలని కోరారు. సెంటిమెంట్ కావచ్చు, బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి బిల్లు కదా అవి, దాన్ని మారుస్తామనంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమనుకుంటారు? ప్రత్యేకంగా చట్టాన్ని రాజద్రోహం
ఇప్పుడు ఏమన్నా ఆ పేరు మార్చి దేశద్రోహం అని పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, సెక్స్ అంతా పేరు మార్చారు. పౌర హక్కులు వాళ్ళకి కేవలం బెయిలబుల్ కేసులు కావు, 2 ఏళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయినా సరే 2 ఏళ్ళకి పైన సెట్ చేసేస్తున్నారు. ఫైన్స్ కూడా అట్లా పెంచారు. దాని బిల్స్ అవి మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉండగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలను పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అన్యాయం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏది ఉండదనుకుంటే మరి బిల్డింగ్ని పడగొట్టండి, బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బాక్రాంగ్ ఇది ఇవన్నీ పడగొట్టండి. ఇది కేవలం సెంటిమెంట్స్ ఉపయోగించి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఐక్యత పెరిగింది, భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతుంది. పెరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళా వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను. దే ఆర్ అబౌట్ సెంటిమెంట్స్. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి పాలిటిక్స్, దీస్ ఆర్ పాలిటీషియన్స్. ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు, వివరాలు ఇంకా తెలియదు. అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడమే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం. నేను స్వాగతం పలుకుతున్నాం. నేను ఎమ్మెల్యేగా పరిష్కారం చేసుకునే డిసిషన్కి సిపిఐ పూర్తి తోడ్పాటు ఉంటుంది. అబ్నార్మల్ ఏమైనా ఉంటే మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. అటు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా మీకుంటే విలువ మీకుంటుంది. ఎందుకు గవర్నమెంట్ మాన్యత పనిష్మెంట్ గురవుతున్నారు? సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి మాల్వి మల్హోత్రా స్పష్టం చేశారు. లావణ్యను తన సోదరుడు బెదిరించలేదని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న లావణ్యపై సైబరాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హిమాచల్ ప్రదేశ్లో నివసిస్తుందని చెప్పారు. ఒకసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్ తరుణ్ కలిశాడని ఆమె వెల్లడించారు. లావణ్య చేసిన ఆరోపణలో వాస్తవం లేదని వివరించారు. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమేనని, కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. తాము సినిమాలు షూటింగ్ల గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్ళమని తెలిపారు. లావణ్య తన కుటుంబ సభ్యులను బెదిరిస్తుందని, ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. During my last scheduled shoot, she called me first time, and after that she abused my parents. So me and Raj Tarun mutually decided like we will not talk to each other, and I want to know from where she got my dad's number. Is she tracking my call list? Is she tracking my phone? Please find out, because if she is doing that, it's a huge crime. I can put a cyber crime case on her. And after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo cheyandi and all the promotion started. I had to talk to him because it's a promotion, and from last 15 days she's harassing my family to another core. She's writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given, see, she's put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even. There is not. No, where is that chat that my brother threatened her? No, where is that threatening? I want to see that threatening. I will talk about this audio. Yeah, it's my brother, but where is the threatening? He went to jail. There is another case. No. There is no threaten from my brother's side. Please read the chat. Okay, we have it. Okay. Yeah. We only met through our producer. We work together, and there is nothing between me and Raj Tarun. We are co-actors. We are like friends. We only talked about cinema, books, and nothing else. పూరి జగన్నాథ రథయాత్ర పోటెత్తిన లక్షలాది జనం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. హరీష్ రావు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని తగిన శిక్ష పడేలా చూస్తాం. హోంశాఖ మంత్రి అనిత. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామం. సిపిఐ నేత నారాయణ.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.